హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ డెఫినేషన్ సిరీస్లో భాగంగా మనం సెకండ్ కాన్సెప్ట్ కంపోనెంట్ నేమింగ్ రూల్స్. వాట్ ఈజ్ కంపోనెంట్ నేమింగ్ రూల్స్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ గురించి మనం ఇవాళ ఈ వీడియోలో నేర్చుకుందాము. అయితే డెఫినేషన్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి చూసినట్టయితే, కంపోనెంట్ నేమింగ్ రూల్స్ అంటే దాని డెఫినేషన్ ఏంటంటే, మనకి కంపోనెంట్ని క్రియేట్ చేసినప్పుడు రియాక్ట్లో ఏ కంపోనెంట్ ఫంక్షనల్ కంపోనెంట్ని క్రియేట్ చేసినప్పుడు, మనం ఎక్కువగా ఫంక్షనల్ కంపోనెంట్స్ వాడతాం కాబట్టి ఫంక్షనల్ కంపోనెంట్ని క్రియేట్ చేసినప్పుడు దానికి నేమింగ్ అనేది ఇచ్చేటప్పుడు మనకి కొన్ని రూల్స్ అనేవి మనము అలా పాటించాల్సి ఉంటుందన్నమాట రియాక్ట్ లోపల. ఆ రూల్స్ ప్రకారం చేస్తే మనకి ఏంటంటే, మనకి రియాక్ట్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, కంపోనెంట్ నుంచి మనకి ఎటువంటి ఇష్యూస్ రాకుండా మనకి అప్లికేషన్ అనేది మనకి హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని నేమింగ్ రూల్స్ అనేవి కొన్ని మనకి ఇక్కడ రియాక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనం చూసినట్టయితే ఫస్ట్ అది స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. మనకి ఎప్పుడైనా సరే కంపోనెంట్ నేమ్ని ఒక క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్తో స్టార్ట్ చేయవచ్చు. కాకపోతే మనకి ఎటువంటి ఇష్యూస్ మనకి రాకుండా మనకి ఒక స్మూత్గా మన అప్లికేషన్ అనేది రన్ అవ్వాలి, డిబగ్ అని చెప్పేసి చూసినట్టయితే మనకి క్యాపిటల్ లెటర్స్ మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి ముఖ్యంగా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు నేను ఫంక్షన్ మై కంపోనెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. ఫంక్షన్ మై కంపోనెంట్ ఇక్కడ చూడండి, మై కంపోనెంట్ అంటే మైలో ఎం అనేది క్యాపిటల్, కంపోనెంట్లో సి అనేది క్యాపిటల్, అంటే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్గా మనము పెట్టవలసి ఉంటుంది. రియాక్ట్ ట్రీట్స్ లోయర్ కేస్ లైక్ HTML ట్యాగ్స్. ఇప్పుడు మనం లోయర్ కేస్ క్యాపిటల్ పెట్టుకుని లోయర్ కేస్ పెడితే ఏమవుతుందంటే రియాక్ట్ వాటిని HTML ట్యాగ్స్ దాకా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల మనము కంపోనెంట్ నేమింగ్స్లో మన కంపోనెంట్ నేమ్ని క్యాపిటల్ లెటర్తో మనం స్టార్ట్ చేయవలసి ఉంటుంది. యూజ్ పాస్కల్ కేస్ ఫర్ కస్టమ్ కంపోనెంట్స్. మనం కంపోనెంట్స్ క్రియేట్ చేసినప్పుడు పాస్కల్ కేస్ని యూజ్ చేసి కంపోనెంట్కి నేమింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పాస్కల్ కేస్ అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ మనకి ఇప్పుడు 3 వర్డ్స్ ఉన్నాయి, 2 వర్డ్స్ ఉన్నాయి. 2 వర్డ్స్ లోపల మనకి ఫస్ట్ లెటర్ అనేది కంపల్సరీగా క్యాపిటల్ అయి ఉండాలి. సెకండ్ లెటర్ అనేది క్యాపిటల్ అయి ఉండాలి. అలాగా ప్రతి వర్డ్లో కూడా మనకి అంటే మనం మిక్స్ చేసినప్పుడు మై బటన్, యూజర్ ప్రొఫైల్ ఇలాగ మనం తీసినప్పుడు ఏమవుతుందంటే మనకి యూజర్ ప్రొఫైల్ అనే కంపోనెంట్ లోపల యూజర్కి యూ క్యాపిటల్ లెటర్, ప్రొఫైల్లో పి క్యాపిటల్, అంటే మనకి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అయిపోయి ఇలా చేస్తే దాన్ని ఏమంటే పాస్కల్ కేస్ అని చెప్పేసి అంటున్నమాట. ఇలాగ మనము నేమింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. హెల్ప్స్ డిస్టింగ్విష్ ఫ్రమ్ నేటివ్ HTML ఎలిమెంట్స్. మనకి HTML ఎలిమెంట్స్ మనకి ఇష్యూ లేకుండా, అంటే నేటివ్ HTML ఎలిమెంట్స్ మనకి రియాక్ట్ అనేది ట్రీట్ చేయకుండా మనకి ఈజీగా హ్యాండిల్ చేయడానికి రియాక్ట్ కూడా మనం ఐడెంటిఫై చేయడానికి కూడా ఇది కంపోనెంట్ నేమ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. డోంట్ యూజ్ హైఫెన్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఇప్పుడు మై కంపోనెంట్ ఉంది, మై హైఫెన్ కంపోనెంట్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలా యూజ్ చేయకూడదు అనమాట. మై కంపోనెంట్ అని చెప్పేసి కలిపి రాసేసి అందులో మైలో ఎం అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్, కంపోనెంట్లో సి అనేది క్యాపిటల్ లెటర్ పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫైన్ నేమ్ ఈజ్ ఈక్వల్ కంపోనెంట్ నేమ్. ఇది రికమెండెడ్ అనమాట. ఎందుకంటే ఇలా ఇస్తే మీకు రియాక్ట్ అనేది ఈజీగా అది ఐడెంటిఫై చేసి ఇది కంపోనెంట్ నేమ్, ఇది ఫైన్ నేమ్ అని చెప్పేసి మనకి ఇంపోర్ట్ చేసుకున్నా సరే మనకి ఏంటంటే ఇష్యూస్ రాదు. మనకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఈ కంపోనెంట్ నేమ్, ఇది కంపోనెంట్, మన ఫైల్ నేమ్ ఇది సేమ్ పెడితే ఏమైందంటే ఇది కంపోనెంట్ లోపల మనకి దీనికి సంబంధించిన మనకి కోడ్ అనేది ఉందని చెప్పేసి అర్థమవుతుంది అనమాట మనకు కూడా. అందుకని ఫైల్ నేమ్ అనేది కంపోనెంట్ నేమ్ అనేది సేమ్ అని ఉంటే మంచిదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫైల్ నేమ్ మై కంపోనెంట్ ఉంది, మై కంపోనెంట్ .jsx, లోపల ఫంక్షన్ నేమ్ కూడా మై కంపోనెంట్ అని చెప్పేసి పెట్టడం అనమాట. ఇలాగా ఈ యొక్క కంపోనెంట్ నేమింగ్ రూల్స్ని మనము ఈ యొక్క 4 రూల్స్ ఉంటాయి మనకి. ఈ 4 రూల్స్ని యూజ్ చేసి మనం ఒక ఫంక్షనల్ కంపోనెంట్స్ని కానీ క్లాస్ కంపోనెంట్స్ని కానీ ముఖ్యంగా ఫంక్షనల్ కంపోనెంట్స్ని మనము క్రియేట్ చేసి మన అప్లికేషన్లో వర్క్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ అంటే మనకి రియాక్టర్ నుంచి మనకి డిఫాల్ట్గా కొన్ని HTML ట్యాగ్స్ కానివ్వండి, వేరే రకమైన ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి ఎర్రర్స్ లేకుండా మనకి రియాక్ట్ అనేది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. రియాక్ట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది మనం ఏం చేస్తున్నాము, మనం ఏం రాసాము అని చెప్పేసి. ఇది కంపోనెంట్ నేము, ఇది ఫైల్ నేము, ఇది కంపోనెంట్ లోపల కోడ్, ఇది కంపోనెంట్, ఇది రిటర్న్ చేసే స్టేట్మెంట్, ఇది రిటర్న్ స్టేట్మెంట్ అని చెప్పేసి అది ఈజీగా అర్థమవుతుంది అనమాట రియాక్ట్కి అనమాట. అలాగా మనము కంపోనెంట్ నేమింగ్ అనే రూల్స్ అంటే పాటించవలసి ఉంటుంది. అయితే దీన్ని మనం కోడ్లో చూసినట్టయితే ఇక్కడ నేను ఒక ఫంక్షనల్ కంపోనెంట్ని క్రియేట్ చేశాను. ఫంక్షనల్ కంపోనెంట్ .jsx అని చెప్పేసి ఒక కంపోనెంట్ క్రియేట్ చేశాను. ఫంక్షనల్ కంపోనెంట్ .jsx. దీని లోపల మనం చూసినట్టయితే ఫస్ట్ మనకి రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇది ఫస్ట్ స్టెప్. కంపోనెంట్ ఎప్పుడైనా సరిగ్గా చేసినప్పుడు ఇక్కడ మనకి రియాక్ట్ నుంచి రియాక్ట్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కంపోనెంట్ నేమ్ చూడండి,
ఫంక్షనల్ కంపోనెంట్ అని చెప్పేసి కంపోనెంట్ నేమ్ ఫంక్షన్ కంపోనెంట్ ఇచ్చాము. మన ఫైల్ నేమ్ కూడా సేమ్ ఉంది. ఫైల్ నేమ్ ఫంక్షన్ కంపోనెంట్ నేమ్ కూడా ఫంక్షన్ కంపోనెంట్. ఇలాగ మనం ఈ రెండింటిని కూడా సేమ్ ఉండేటట్టు చూసుకున్నాం. ఇక్కడ హైఫెన్ అనేది మనం యూజ్ చేయలేదు. ఇక్కడ పాస్కల్ కేస్‌ని యూజ్ చేసాం మనం. పాస్కల్ కేస్ ఫంక్షనల్‌లో ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్, కంపోనెంట్‌లో సి అనేది క్యాపిటల్ లెటర్. ఫంక్షనల్ కంపోనెంట్ అని చెప్పేసి మనం పాస్కల్ కేస్‌ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇలాగా మనము యూజ్ చేయడం వల్ల ఏమైద్దంటే మనకి రియాక్ట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. మనం కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. కంపోనెంట్ ఏంటి, ఈ కంపోనెంట్ లోపల ఏం లాజిక్ ఉంది, ఈ కంపోనెంట్‌లో మనం దేనికోసం రాసాము అనేది కూడా మనం కూడా ఈజీగా అర్థం చేసుకుంటాము. మనం లేము, ఒకవేళ మన ప్లేస్‌లో వేరే డెవలపర్ వచ్చాడు. అప్పుడు కూడా మనకేమవుతుంది, తనకు కూడా ఫలానా లాజిక్ సంబంధించిన కంపోనెంట్‌లో ఇది కాబట్టి ఆ కంపోనెంట్ నేమ్ చూసి ఆటోమేటిక్ గుర్తుపడతాడనమాట. ఈ కంపోనెంట్ లోపల ఇది ఉందని చెప్పేసి. ఇది కంపోనెంట్‌లో మనకి నేమింగ్ రూల్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.